అధ్యక్ష ఒక్క మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష, నువ్వు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్ డే 3 TMCకి టెండర్లు ఇచ్చి కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు కొట్టి భుజం తట్టి వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ 3 TMCలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చినాం అధ్యక్ష. ఒకవేళ మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు శ్రీశైలంలో కట్టేది కొత్త ప్రాజెక్ట్ అని అభ్యంతరం పెడితే మేము తక్షణమే పాత ప్రాజెక్ట్ అయిన జూరాల నుంచి పర్ డే 2 TMCలకు 70 TMCలు జూరాల నుంచి వచ్చిన ఎంబడే పట్టుకొని జూరాల నుంచి చక్కగా పాలమూరు రంగారెడ్డి నల్గొండకు తరలిస్తాము. అప్పుడు ఎవరు అడ్డం వస్తారో చూస్తామని ఆంధ్రప్రదేశ్కు చెప్పిన చరిత్ర, నిటారుగా నిలబడి వాళ్ళకి చెప్పిన చరిత్ర మాది అధ్యక్ష. ఆయన నాయకత్వంలో పనిచేసిన నేను ఆ నాయకత్వాన్ని కాదు, ఆ పార్టీనే కాదని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నా అధ్యక్ష. ఆనాడు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు వస్తే ఇదే బట్టి విక్రమార్క గారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు 54 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చుంటా 3వ బెంచ్లో నించున్న నేను తెలంగాణ కోసం ఏం మాట్లాడినో సజీవ సాక్షి. ఈ చట్టసభలలో రికార్డులను ఒకసారి తిరిగేయండి అధ్యక్ష. మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం తర్వాత పార్టీ తర్వాత నాయకుడు. నా ప్రాంతం కోసం నేను ఎదిగిన పార్టీని ఏ నాయకత్వం కింద పనిచేసినా వదులుకొని ఈరోజు తెలంగాణలో మళ్ళీ కింది నుంచి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. మాకు ఏమైనా ఉండొచ్చు, భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు మా అందరికీ. తెలంగాణ నీళ్ల విషయంలో, తెలంగాణ నిధుల విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం 100% నిక్కచ్చిగా నికార్సుగా ఈ తెలంగాణ కోసం నిలబడతాం, తలబడతాం తప్ప ఎవరికి తల వంచము. తెలంగాణ ప్రాజెక్టు నీటి హక్కులను కాపాడతాము. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే రాసిండ్రో 45 TMCలు మొదటి విడత, 45 TMCలు మలి విడత అనుమతులు రావాల్సిందే, లేకపోతే జూరాల నుంచి 70 TMCలు మేము తరలిస్తాం. ఇవాళ జూరాల నుంచి అక్కడికి మార్చడం వల్ల జూరాల మన ప్రాజెక్ట్, కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా జలాలు, భీమా జలాలు మొదట జూరాలనే వస్తాయి. వచ్చినట్టే ఇటే తెచ్చుకుంటే ఎవరు వస్తారో చూస్తా. జగన్మోహన్ రెడ్డి వస్తాడా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా, నరేంద్ర మోడీ వస్తాడా ఆపడానికి నేను కూడా చూస్తా అధ్యక్ష. ఎప్పుడు ఆగిపోయింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్? SGT పెర్మిషన్స్ లేవని చెప్పేసి ఆ రోజు స్టే చేసి ఆగిపోయింది కదా, అది అందరికీ తెలుసు కదా. ఎవరి మాట ఆయనకెళ్ళి అడుగు, అది కాదు నేను అనేది. ఆయనకెళ్ళి మీరు అడగండి, వాస్తవం చెప్పండి అంటున్నాను. నేను అవన్నీ మాకు అవసరం లేదండి. ఎవరి స్వార్థం గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు, దాన్ని కాదు మేము అనేది. మీరు ఇక్కడ ఉన్నవాళ్ళే, ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఈ సచివాలయంలో ఎన్నో పాత్రికేయులు మీటింగ్లు పెట్టారు. నువ్వు చెప్పు ఒక్కసారి, ఎవరైనా సరే ఇక్కడ సాక్షి వాళ్ళు ఉంటే సాక్షి వాళ్ళు చెప్పమనండి. ఎప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు ఆగిపోయింది చెప్పండి? 2024 తెలుగుదేశం NDA ప్రభుత్వంతో ఆగిందా? ఒక్కళ్ళు చెప్పండి. ఈ మధ్య మీరు వచ్చిన తర్వాత ఆగిపోయిందంటే దానికి ఒక పర్థం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదంటే రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడుకొని ఆపారని. ఆగిందే 2020 అయితే ఇప్పుడు ఆపడం ఏంటి? ఆయన మాట్లాడేది దానికి ఆన్సర్ ఏంటి? మన దగ్గర ఎందుకు ఆన్సర్ ఉంటుంది?
వాస్తవాలు మనం నా స్వార్థం గురించి, నా రాజకీయ స్వార్థం గురించి, నా వ్యక్తిగత స్వార్థం గురించి, నా ప్రలోభం గురించి నేను మాట్లాడినా సరే వాస్తవాలు దాయలేం కదా. ఎవరైనా వాస్తవాలు దాయగలమా? నువ్వు చెప్పు. మీరెంత గట్టిగా మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారు, ఇది 2024లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయిందని ఒక ప్రూఫ్ చూపించు. ఇప్పుడు ఆగిన దాని స్టార్ట్ చేస్తారా అప్పుడు కూడా చెప్పాం, చేసింది తక్కువ ప్రచారం ఎక్కువ. ఏమి పెర్మిషన్స్ లేకుండా నేనేదో రాయలసీమ వాసిని, మొత్తం నీరంతా రోజు తీసుకెళ్ళిపోతాను, నేను ఏదో మంచి లిఫ్ట్ ఇరిగేషన్ అడావుడి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్జీటీకి వెళ్ళి స్టే వచ్చింది. అది వాస్తవం, రిపోర్ట్ కూడా మీకు ఇచ్చాం అందరికీ. అది వచ్చిన తర్వాత ఆడికి వచ్చిన ఇవ్వాల్సింది పోయి దాన్ని చూసి రాజకీయం సిగ్గు లేకుండా మాట్లాడాలి కదా. అది ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీలో వచ్చిందో అరగంట నుంచి అందరూ బయటకు వచ్చేసారు. ఇదేదో చంద్రబాబు నాయుడు రాయలసీమకు అన్యాయం చేశాడు, రాయలసీమ వాసి ఈ ప్రాజెక్ట్ ఆపేశాడని వాళ్ళు చెప్పడం, మీరు రాయడం, ఒక క్వశ్చన్ వేయాలి కదా మీరు. ఈరోజు పేపర్లో చూశాను, ఒక సాక్షి పేపర్లో 10-15 మంది మాట్లాడారు. ఒకరికైనా మీరు క్వశ్చన్ వేయాలా? రాయలసీమ ద్రోహి ఎవరని ప్రజలందరూ గంపినిచ్చారు కాబట్టి రాయలసీమ ప్రజలు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఆయన చేసినటువంటి కూడా ఫేక్ ప్రచారాలని చెప్పి పబ్లిక్ కూడా మీరు ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు రాయలసీమలో అత్యధిక సీట్లు వచ్చినాయంటే ఒకటే కారణము. ఆయన ఇది లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పి ఆ రోజు చెప్పాడు, కుందు మీద రిజర్వాయర్ అన్నాడు, ఇంకా ఏవో చేస్తానన్నాడు. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత రాయలసీమ ప్రజలకు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ వాసి కాదని చెప్పి ఈరోజు మాకు రాయలసీమలో అత్యధిక సీట్లు వచ్చాయని చెప్పి గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఏదైనా న్యాయం జరగలిగింది అంటే గిన ఈరోజు చంద్రబాబు నాయుడుతో కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ఈరోజు హార్టికల్చర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏ డెవలప్మెంట్ తీసుకునే కానీ కూడా ఈరోజు ఓరకల్ హబ్బు కావచ్చు, ఇండస్ట్రీస్ హబ్బు కావచ్చు, ఏది చేసినా రాయలసీమ ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంది. రేపు రాబోయే కాలంలో చేసిన తర్వాత కూడా చెప్తాం. థ్యాంక్ యూ. ఇంకేం అనుమానం ఉంది చెప్ప. నువ్వు అడగవయ్యా, నువ్వు ఎక్కడే ఉన్నాక ప్రశ్నలు అడగడం కాదు అయ్యా. ప్రశ్న నేను అనేది మీరు మీరు అడగడంలో నేను తప్పు పట్టడం లేదు. నేను అనేది ఈరోజు పేపర్ చూస్తే 50 మంది చంద్రబాబు నాయుడు గారు ద్రోహి, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆగిపోయిందని మాట్లాడితే మీరు ఎవరైనా క్వశ్చన్ చేయాలి కదా. ఎప్పుడు ఆగింది అది? పిలవడం కాదు అయ్యా, రాసియడం ఏంటది? రాసియడం ఏంటది? కనీసం వాస్తవం ఉండకపోతే మీకు కూడా క్రెడిబిలిటీ ఉండాలి కదా. ఎప్పుడు ఆగింది? మీరు అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళే కదా, కొత్తగా వచ్చేవాళ్ళ. వివరణ కాదు అది, చిన్న పిల్లవాడికి తెలుసు. అది ఇరిగేషన్ మీద నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు. ఆ రోజు ఎవరైతే మంద మార్బిల్తో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు. అది ఎస్జిటి స్టే చేసిందో ఆ రోజు ఆగిపోయిందని చెప్పి. ఈరోజు ఎవరో ఒకరు వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళ రాష్ట్రంలో ఏదో గొప్ప చెప్పుకోవడానికి మాట్లాడితే దాన్ని మీరు మా మీద నెపం పెట్టి అవన్నీ మాకు అవసరం లేదు. అవన్నీ అవసరం లేదు. మా గురించి మేము మాట్లాడుతున్నాం. రిలేషన్ వేరే, రిలేషన్ ఎప్పుడు ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రయోజనాలకి రిలేషన్ వేరమ్మా, రాష్ట్ర ప్రయోజనాలు వేరు. రిలేషన్ ఎంతున్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో చంద్రబాబు నాయుడికి మించిన వాళ్ళు లేరు. మాటలు చెప్తారు ఎంతోమంది, మాటలు ఎవరికైనా చెప్తారు, దానికేముంది. ఓకే.